అలాగే ఇది మందిర మహోత్సవం అంటే అదే కదా, మందిర వార్షికోత్సవం. మరి దేవుని మందిరములో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఏంటవి? దేవుని మందిరములో పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. అవి పాటిస్తే దేవుడు గొప్పగా చూడటానికి, ఆశీర్వదించడానికి, మేలు అందించడానికి కూడా అవకాశం ఉంది. అందుకనే ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో నివాసం ఉండేటువంటి వారు, దేవుని మందిర క్రమములో పాల్గొనేటువంటి వారు మరి ఎలా ఉండాలి అంటే ప్రతిదీ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరత ఉంది. బైబిల్లో ఏం చెప్తాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక నా టాపిక్ ఏంటంటే దేవుని మందిరములో పాటించవలసినటువంటి నియమాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనమండి. నాతో పాటుగా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అని రాయబడింది. అంటే ఇక్కడ ఈ మాటలో మనకి ఏమర్థం అవుతుంది? సమయాన్ని పాటించాలి. సమయాన్ని పాటించేటువంటి విధానము ప్రతి ఒక్క సభ్యుడు కలిగి ఉండాల్సిన అవసరం ఉందండి. అది స్త్రీలైనా, పురుషులైనా, సేవకులైనా సమయానుకూలంగా పాటించకపోతే ఏమన్నాడంటే బైబిల్, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఏం చేయాలట? వినియోగించుకోవాలి. సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. కాబట్టి మొదటి నియమం ఏంటి? సమయాన్ని పాటించాలి. సమయము చాలా విలువైనది. బంగారం కంటే కూడా, వెండి కంటే కూడా, వెలగల వస్తువులన్నిటికంటే కూడా, అన్నిటికంటే విలువైనది ఏదంటే సమయం. ఎందుకంటే సమయం బంగారం పోతే కొనుక్కోవచ్చు, ఏదన్నా పోగొట్టుకుంటే కొనుక్కోవచ్చు, ఎదుర్కోవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రాదు. కాబట్టి సమయం విలువ చాలా గొప్పది. అందుకే బైబిల్ ఏమన్నాడండి, కాలములు సమయములు తండ్రి స్వాధీనములు ఉంచుకున్నటువంటి మాట ఉపయోగించాడంటే, కాబట్టి తండ్రి స్వాధీనటువంటి ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏమని చూద్దామండి. రెండవదిగా సమయాన్ని పాటించిన వాళ్ళు ఏం చేస్తారు? మరి ఆరాధనకు, ఒకవేళ ఆదివారం సండే వర్షిప్లో ఆరాధనకు ఆ సమయానికి అటెండ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం ముచ్చట్లాడుకోవడం. దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించద్దు. సెల్లు సైలెంట్లో పెట్టుకోండి. ఒకవేళ ఫోటోలు తీసేవాళ్ళు కూడా ఫోటోలు తీసినప్పుడు ఏమొస్తుందండి? శబ్దం వస్తుంది. శబ్దం వచ్చినప్పుడు తక్కువ ఇటో అటో చూస్తూ ఉంటాం, ఏమైందా అని. సైలెంట్లో పెట్టుకోండి. పెద్ద మనసు చేసుకొని నన్ను మన్నించి సైలెంట్లో పెట్టుకోండి. పిల్లలు కూడా కంట్రోల్ చేయండి. ఈ నియమాలు మీకు అర్థం కావాలంటే పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థము కాదు. ఎంతమంది బోధకులు చెప్పినా కానీ మనం విగ్రహించుకుంటేనే అవి అర్థమవుతాయి. ఓకే, రెండవదిగా మనం చూద్దామండి. రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం వచ్చి అందరితో కలిసి